మంత్రులను అడ్డుకుంటామన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను ప్రారంభించేందుకు వస్తున్న మంత్రులను అడ్డుకుంటామన్న మాజీ సర్పంచ్లను కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి నల్లబెల్లి పిఎస్కు తరలించారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదని, అదేవిధంగా పాత బకాయిలను కూడా విడుదల చేయాలని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. మహిళా సర్పంచ్ ని సైతం పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రులను అడ్డుకుంటామన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ అరెస్టుకు సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూరా, వాళ్ళ నర్సంపేట మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి సర్పంచ్ల ఫోరం ఏదైతే మంత్రులను అడ్డుకుంటామని చెప్పి పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ క్రమంలోనే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్లందరినీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళను హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమందిని ఇటు నల్లబెల్లి పోలీస్ స్టేషన్ వైపు తీసుకొచ్చి నిర్బంధించిన పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారనే అంశం మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా క్లారిటీ లేదు. అక్కడ ఎస్పీకి సంబంధించినటువంటి ఒక సిఐ ఉన్నారు, అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారు. 10-20 మందికి సంబంధించినటువంటి పోలీసులు అక్కడ మోహరించి వాళ్ళ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని నిర్బంధించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఒక స్పష్టత లేదు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి హౌస్ అరెస్ట్ చేయమని, ఆ క్రమంలోనే వచ్చామని చెప్పి ఒక సమాధానం మాత్రం వినిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిర్బంధం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు ఇటు మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి ఫోరం వాళ్ళనందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, అనేక మందికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్లు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎందుకు గృహ నిర్బంధం చేశారో అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు రైతులకు సంబంధించి రైతులు ఏదైతే ప్రజాభవన్ ముట్టడికి వెళ్తా ఉన్న పరిస్థితుల్లో రైతులకు థ్యాంక్ యూ రవికాంత్.